హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్ విత్ సాయి కుమార్. ఈ మధ్యన చాలా సార్లు బయటికి తిరుగుతూ వస్తూ ఉన్నాం. సో ఇలా బయట తిరుగుతున్నప్పుడు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. ఈ తిరిగేదాన్నంతటిని ఒక చిన్న వ్లాగ్గా ఎందుకు చేయకూడదు అని నాకు ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు. సో ఆ బేస్ పైన ఈ చిన్న వ్లాగ్ చేయాలనుకుంటున్నాం. బేసికలీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కష్టపడి జర్నీ చేసి వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆ జర్నీ. ఎక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, బెటర్ వై డోంట్ వీ ట్రై ఫర్ మారేడుమిల్లి అని చెప్పాడు. మారేడుమిల్లి అనే ప్లేస్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. పుష్ప మూవీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ షూటింగ్ అంతా కూడా జరిగిన ప్లేస్ అదే. సో ఆ ప్లేస్లో అసలు బేసికలీ ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి, అల్లు అర్జున్ సార్ ఎక్కడ ఉన్నారు, ఎలా షూట్ చేశారు, లెట్ us ట్రై టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, అన్నింటిలో వెరిఫై చేద్దాము. అండ్ ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ ఎగ్జాక్ట్లీ టైం చూస్తే 12:30. ఈ టైంలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టు మారేడుమిల్లి ఫ్రమ్ విజయవాడ. సో ఇదే మన కార్, ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం మారేడుమిల్లి వెళ్ళడానికి. అండ్ బిఫోర్ ది స్మాల్ థింగ్, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, మారేడుమిల్లిలో అల్లు అర్జున్ ఒక రోడ్ సైడ్ ఒక చిన్న రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారంట. ఆ ఫుడ్ ఎప్పుడైతే అతను తిన్నారో అక్కడ ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ బాగా పెరిగింది, వాళ్ళకి సేల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు. సో లెట్ us చెక్ ఇట్ అవుట్, నిజంగా సేల్ అంత ఉందా, అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్. ఐ విల్ ట్రై టు కంప్లీట్లీ ఎక్స్పోజ్ యూ విత్ ఎవ్రీథింగ్, విత్ ఎవ్రీ ఫ్రేమ్. ఓకే, గో. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చో అనే మా యొక్క చిన్న జర్నీ మీకు చూపించాలంటే, మీకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన 2 things చూపించాలి. The first thing is one of my bike and the second thing is one of my friend's bike. ఈ 2 things మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాయండి. అబ్సల్యూట్లీ మమ్మల్ని చాలా 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 సేఫ్గా తీసుకొచ్చాయి. సో ఈ 2 వెహికల్స్ మేము ఇక్కడే వదిలేస్తున్నాం. ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ త్రూ కార్. సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ మీకు రిమైనింగ్ వీడియోలో చూపిస్తూ ఉంటాం. సో స్టే ట్యూన్ టు. గుడ్ మార్నింగ్, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ మారేడుమిల్లి. వచ్చేసామండి. ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది యాక్చువల్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఇక్కడి నుంచి వెళ్ళే వ్యూ పాయింట్, సెకండ్ థింగ్ ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ ఫాల్స్, థర్డ్ థింగ్ ఇక్కడ ఉన్న వుడెన్ హౌసెస్. అదే మీకు ఫస్ట్లో చెప్పినట్టు అల్లు అర్జున్ స్టే చేశాడు అనే ప్లేస్ని ఎలా కవర్ చేయాలనే దానిపైన చేద్దాం. ఫ్రెష్ అప్ అవడానికి ఒక చిన్న రూమ్ కూడా తీసుకున్నాం. లెట్స్ కమ్ ఒకసారి రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న టీవీ, దానికి కంటిన్యూగా ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్తో పాటు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏసీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇక ఇదంతా మా చెత్త, మేము మెయింటైన్ చేస్తున్న చెత్త ఇదంతా కూడా. అఫ్కోర్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి అనుకుంటా అన్నీ కూడా. సో ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈ రూమ్కి మేము కరెక్ట్గా చూస్తే నేనే 3,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారండి 1 డేకి. వుడెన్ హౌసెస్కి అయితే 12,000 అన్నారు. అది మన స్థాయి కాదు కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఉండాలి. పైకి లేపాడు, పైకి లేపని కింద తెచ్చారు. మా ఎవరైనా వీడియో కావాలంటే ఇక్కడ నుంచి చేస్తాను. స్మైల్. హాఫ్ హాఫ్ అయిపోయిందా? మనం జలపాతాల వైపు దూసుకుపోతున్నాం. 4 kilometers ahead as per Koti. అరే వీడియో ఫైనల్లీ వీఆర్ ఇన్ ద మన్యం వ్యూ పాయింట్. కరెక్ట్గా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎట్లా ఏంటి అనే జర్నీ చూద్దాం. ఈ వ్యూ పాయింట్ని కంప్లీట్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. జస్ట్ కమాన్. మన కోసం మాత్రమే ఈ స్టేజ్ కట్టారు, ఓన్లీ ఫర్ ద టూరిస్ట్ పర్సన్స్ హూ ఆర్ బీన్ హియర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
ఎర్లీ మార్నింగ్ అందరూ ఇక్కడికి వచ్చేది కేవలం ఈ వ్యూ పాయింట్ నుంచి ఈ సినారియోని అబ్జర్వ్ చేయడానికి మాత్రమే. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన్ ట్రీస్ ఏవైతే కనిపిస్తున్నాయో కిందన కెమెరాలో జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పైన్ ట్రీస్ని మాత్రం ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే ఈ చలికాలంలో బాగా అట్రాక్టివ్గా కనిపించే చెట్లు అవే. అండ్ అలా మీరు కొంచెం రైట్ సైడ్ తిరిగితే అక్కడ మీకు 3 persons కనిపిస్తూ ఉన్నారు హూ ఆర్ ఫ్రమ్ ఆర్మీ. ఇక్కడ ఏవైనా చేసుకోలేని సిచ్యువేషన్స్ చేసుకుంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దెమ్ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడే ఉంటారు. మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే అలాంటివి ఇక్కడ దయచేసి రాకండి, ఎందుకంటే మిగిలింది ఆపేస్తారు. అండ్ రైట్ సైడ్ ఇంకొంచెం పైన చూస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రెక్కింగ్ స్పాట్. ట్రెక్కింగ్ స్పాట్ అంటే కొంచెం సన్నంగా ఉన్న ఎక్కే వాళ్ళకి అండి, నాలాంటి వాళ్ళకి కాదు. కొంచెం మీరు కూడా నాలా ఉంటే ట్రై చేయకండి, పడ్డారంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఎస్, ఈ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయని చూస్తే నెక్స్ట్ వీ హ్యావ్ ఏ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఒక 3 kilometers లాంగ్లో వాటర్ ఫాల్ ఉందంట. ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది అది కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత వీ హ్యావ్ హౌ టు ప్రిపేర్ బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్ పుష్పలో ఎక్కడ యాక్ట్ చేశారు, ఎక్కడ స్టే చేశారు, ఎక్కడ తిన్నారు, ఈ థింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, కమ్ ఆన్. ఇందాక మీకు చెప్పిన వాటర్ ఫాల్స్ ఇవేనండి. ఇక్కడ ఒక 1/2 kilometer ట్రెక్కింగ్ అనేది చేయాలి. అసలు ఆ ట్రెక్కింగ్ ఏంటి, ఎలా జరుగుతుంది మీకు మా బ్యాగ్స్తో చూపిస్తా. జస్ట్ కమ్ ఆన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కోతులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ అన్నీ మన ఫ్రెండ్స్ కాబట్టి మనం లేవు ఎఫెక్ట్ చేయవు. అక్కడ ఒక పెద్ద కోతి, ఇక్కడ ఒక కోతి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి టికెట్ తీసుకొని లోపల చాలా కేర్ఫుల్గా వెళ్తేనండి, లేకపోతే మనం కూడా చెట్లలో కలిసిపోతాం. బట్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ కమింగ్. ఎస్, నో మాస్క్ నో ఎంట్రీ అంట. అయినా కూడా ఏదో అన్న మంచోడు కాబట్టి ఎలా చేస్తున్నాడు. ఎస్, ట్రెక్కింగ్ లెక్క ఉంటుందని చెప్పాను కదా. సో అంటే మా ఊరు కష్టపడి ఒక చిన్న సోంతోటి కొనిపించాడండి. ఇక్కడ తప్ప ఇంకేం దొరకట్లేదు. మీరు కూడా తెచ్చేటప్పుడు బ్రింగ్ సమ్ ఫుడ్, మీతో కొంచెం ఫుడ్ తెచ్చుకోండి. ఏరియా వెళ్ళేటప్పుడు జస్ట్ బీ వెరీ కేర్ఫుల్. స్కిప్ అయ్యారా డైరెక్ట్గా కిందకే. అక్కడ చూసారా మా పందులు ఏం చేస్తున్నాయో, రెండూ కలిసి 2 ఫోటోలు దిగుతున్నాయి. ఎస్, డైరెక్ట్లీ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కరెక్ట్గా 1/2 kilometer నడవాలండి. నడిచిన తర్వాత మాత్రమే మనకి వాటర్ ఫాల్ దొరుకుతుంది. సార్ ఎస్, ఫస్ట్గా నేను ఇందాక నుంచి డేంజరస్గా ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ద్వారా వెళ్ళాలి కంప్లీట్గా వాటర్ ఫాల్కి వెళ్ళాలి అంటే. కానీ ఎక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా కనిపించట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ స్టోన్స్తో స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అది జాగ్రత్తగా దిగితే ఇట్స్ వెరీ ఫైన్. అదర్వైజ్ నేను మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏం లేదు. బట్ బీ వెరీ కేర్ఫుల్ అండి. ఇట్ ఈస్ ఏ 1/2 kilometer జర్నీ. 1/2 kilometer అయ్యి ఉండొచ్చు, బట్ వెరీ డేంజరస్ అండ్ వెరీ కేర్ఫుల్గా వెళ్తేనే. మీకు ఆల్రెడీ సౌండ్స్ వినిపిస్తున్నాయి అని అనుకుంటున్నాం, బికాస్ చాలా పీపుల్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ట్రిప్. మీకు వాటర్ ఫాల్ డైరెక్ట్గా చూపిస్తాం. Trust me guys, this is seriously very dangerous. ఆడే బాగొట్టాడు నా వీడియోలో. ఆశ్చర్యం రంజాన్ వాడు వెళ్ళేసి ఇలాగే తీశారు.
It's really very dangerous. Very, very dangerous. So dangerous, you can observe there. ఇలాగే ఉంటుందని తెలుసు నాకు, అందుకే చెప్తున్నా. ఫైనల్గా అటో ఇటో కష్టపడి అయితే వచ్చాము. బట్ వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాం గొప్పగా అయితే కనిపించలేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడే. ఒక్కసారి కెమెరా అటు మీరు క్లియర్గా చూస్తే ఇదేనండి ఇక్కడ మనం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత చెక్ చేసే వాటర్ ఫాల్. ఎస్, ఇప్పుడే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి మారేడుమిల్లిలో చివరిగా ఉన్న పాయింట్ ఏంటంటే వలమూరు రివర్. ఈ రివర్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలామంది వస్తూ ఉంటారు. కాకపోతే ఈ రివర్ని కంప్లీట్గా ప్రాహిబిటెడ్ ప్లేస్గా చూపిస్తున్నారు. అంటే మనం రివర్ దగ్గరికి వెళ్ళలేము, ఇన్ ద సెన్స్ కింద వరకు వెళ్ళలేము. ఏదైనా కూడా ఈ పైన బ్రిడ్జ్ నుంచే చూడడానికి అవకాశం ప్రొవైడ్ చేశారు. సో ఒక్కసారి మీరు ఆ వ్యూ చూస్తే ఎర్లీ మార్నింగ్ నుంచి చాలా కూల్గా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఒక్కసారి మేము జూమ్ చేస్తూ ఉంటాం కెమెరాని. అక్కడికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తాం. అఫ్కోర్స్ కొంతమంది పోలీస్ వాళ్ళు మమ్మల్ని వెళ్ళకుండా ఆపేశారు అనుకోండి. బట్ ఇఫ్ యూ ట్రై ఫర్ ద నెక్స్ట్ టైం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ట్రై చేయండి. బట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది లొకేషన్. సో మారేడుమిల్లి ఇది అయిన తర్వాత నెక్స్ట్ పుష్ప సెట్టింగ్ ఎక్కడక్కడ ఫుడ్ ఏంటి దాని గురించి ఫైనల్గా చేసి మారేడుమిల్లి కంప్లీట్ చేద్దాము. తర్వాత వనగంజంకి కానీ లేదంటే లంబసింగ్కి సంబంధించింది వీ కుడ్ క్యారీ ఆన్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత నుంచి ఫ్రమ్ ద ఫస్ట్ మారేడుమిల్లిలో అసలు పుష్ప సెట్ అసలు షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందని చాలా మందిని ఎంక్వైరీ చేసుకుంటూ ఫార్వర్డ్గా వస్తున్నామండి. ఒక పర్సన్ నాకు స్పెసిఫైడ్గా తీసుకొచ్చి, సార్ ఈ వే నుంచి అసలు అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ సుకుమార్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి షూట్ చేశారని చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి మాకు చాలా క్లియర్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ దొరుకుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టూ అన్నీ వాళ్ళు తాగిన వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెట్టుని చూస్తే ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా చూడండి, ఆ సినిమాలో యూజ్ చేసిన చెట్లు ఐ మీన్ ఏవైతే చూపించారో అవన్నీ ఇవేనండి. క్లియర్గా మీకు కనిపిస్తాయి. ఇంకా ముందుకు వెళ్దాము, మనకి ఇంకా బెటర్గా ఏమైనా పెద్ద పెద్ద చూపిస్తున్నారు కదా, చూద్దాం. లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా పెద్ద చెట్లు దొరుకుతాయి అంటున్నారు కదా, ఈ చెట్లేనండి. ఇంకా పెద్ద చెట్లు లోపలికి ఇంకా బాగా కనిపిస్తాయి అని చెప్పే చెట్లు ఇవేనండి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, చుట్టూ ఎటు చూసినా అవే గంధపు చెట్లు అని చెప్పేసి మనల్ని నమ్మించారు అనుకోండి. అఫ్కోర్స్ మనం ఎలాంటి నమ్మం అనుకోండి. ఎర్ర చందనం ఇదంతా కూడా ఎర్ర చందనం చెట్లని స్పెసిఫై చేశారు. ఇంకా చూద్దాం, ఇంకా బెటర్గా ఏమైనా అనిపిస్తే. నిజంగా అంత లగ్జరీగా బతికి ఇలా అడవిలో పోవాలంటే చాలా బాధగా ఉంటుంది. బట్ ఏం చేయలేం. మీ అమ్మ ఈ చెట్టు చూడండి, అసలు నో హార్మ్ ఈజ్ డన్ టు ప్లాంట్స్ అండ్ ట్రీస్ అంటారు. అంటే ఇదేనేమో బహుశా. ఏమి ఒక్క చెట్టును కూడా పుట్టింది కనిపించదండి. కంప్లీట్గా తిన్న ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినంతా షూటింగ్ జరిగి చాలా క్లియర్గా వెళ్ళిపోయింది. అండ్ మాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అల్లు అర్జున్ గారు ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ లాంగ్ కూడా వెళ్ళారంట. ఇంకా బెటర్గా ఏమైనా కనిపిస్తుందేమో అని. కానీ షూటింగ్ అంతా ఈ ప్లేసెస్లోనే జరిగింది, ఇక్కడిక్కడే చేశారని చెప్పేసి ఫైనల్గా మాకు చెప్పారు. సో మీకు బాగా అర్థం చేయండి, ఇవే చెట్లన్నీ కూడా. గల
ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎస్, ది వుడ్స్, దిస్ వాజ్ ద ప్లేస్ అండి. ఈ ప్లేస్లోనే పుష్ప షూటింగ్ జరుగుతున్న కంప్లీట్ టైంలో అల్లు అర్జున్ గారు స్టే చేసిన ప్లేస్. అఫ్ కోర్స్ లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నాం, బట్ లోపలికి వాళ్ళు ఎలా చేయట్లేదు. బిఫోర్గానే ఇక్కడ అంతా ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. మీకు ఫస్ట్లో చెప్పాను చూసారు కదండి, పర్ డే 12,000 ఇక్కడేనండి. ఎస్, ఫైనల్గా ఇక్కడ బాగా ఫేమస్ అండి బొంగులో చికెన్. ఇక్కడే కంప్లీట్గా బిర్యానీ కూడా చేస్తారు. అంటే ఏం లేదండి, ఈ బొంగులో చికెన్ బిర్యానీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి జస్ట్ ఇలా మీకు కనిపిస్తున్నట్టు దే విల్ జస్ట్ కుక్ ఆన్ ఇట్. కుక్ చేసిన తర్వాత వీటిని మాత్రం హాట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. చాలామంది బాగా ఇష్టపడుతూ తింటూ ఉంటారు. ఈ రెస్టారెంట్లో మనం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, తర్వాత రివ్యూ ఏంటనేది మీకు రిఫర్ చేస్తాం. Smile. ఎస్, ఫైనలీ వీఆర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్. మారేడుమిల్లిలో వచ్చే చివరి స్టేజ్ ఇదండి. మారేడుమిల్లి నుంచి ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 20 కిలోమీటర్స్ మనకి ఏరియా వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న మొత్తం ఏరియా మొత్తం వాటర్తో కంప్లీట్ ఫ్లోట్ అయి ఉంటుంది. అక్కడ మీకు ప్రీవియస్గా వచ్చినప్పుడు షిప్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ అనేది కొన్ని డేస్ హోల్డ్ చేశారు కోవిడ్ వల్ల. మీరు నెక్స్ట్ టైం వస్తే డెఫినెట్గా ఇక్కడ యూజ్ చేయండి. అంతా చాలా నేచురల్ ప్లాంటేషన్ లా కనిపిస్తుంది. మొత్తం 25 minutes పడుతుంది. దే చార్జ్ 200 rupees, బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు మొత్తం బీచ్ ఈ యొక్క రివర్ని కవర్ చేసే పని చూపిస్తా. ఒక్కసారి కాస్త ముందుకు వస్తే మీకు ఇంకొంచెం క్లియర్ కనిపిస్తుంది. ఫైనలీ వనజింగ్లో క్యాంప్ ఫైర్ వేసామండి. చూసారండి ఫైర్ ఎలా వస్తుందో. మనమే ఒక పక్క పెట్రోల్ అలా పోస్తూ ఉన్నాం. పెట్రోల్ పోస్తే జుమ్ అని లెగుస్తుంది. అఫ్కోర్స్ సడన్గా మన మీదకి వచ్చేస్తుంది. ఎస్, ఫైనలీ వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్. వనజంగి అనే ఒక ప్లేస్లో ఇదేనండి మనం చూసే ప్లేస్. ఈ ప్లేస్ లొకేషన్ కోసమే అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం కోసం బేసికల్లీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మీరు నర్సీపట్నం అనే ఒక ఏరియా రావాలి. నర్సీపట్నం నుంచి లమ్మసంకి 30 కిలోమీటర్స్ పడుతుంది. 30 కిలోమీటర్స్ తర్వాత అక్కడి నుంచి రైట్ తిరిగితే పాడేరు అనే ఒక ఏరియా వస్తుంది. పాడేరుకి నియర్లీ 65 కిలోమీటర్స్ పడుతుంది. పాడేరు నుంచి ఇంకొక 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఈ వనజంగి అనే ఒక ప్లేస్ వస్తుందండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు, ఏ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. ఓన్లీ టూరిస్టులు మాత్రమే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు బ్రింగ్ యాజ్ మెనీ ఫుడ్ ఐటమ్స్ యాజ్ యూ క్యాన్. మీరు అన్నీ తీసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ లాంటి చిన్న చిన్న థింగ్స్ తప్ప ఎక్కువ ఏమీ దొరకవండి. బికాస్ ఇక్కడ అంతా కూడా ఘాట్ ఏరియా కాబట్టి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ ట్రస్ట్ మీ గైస్, మేము పైకి వచ్చే టైం యాక్చువల్లీ నైట్ అవ్వడం వల్ల వీ కాంట్ షూట్ ఇట్ అవుట్. అంతా షూట్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము స్టార్ట్ చేయడమే నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాం నర్సీపట్నంలో. డ్యూ టు హెవీ ఫాగ్ అండి. నైట్ టైం ప్లీజ్ డోంట్ ఎట్ ఆల్ ట్రావెల్. హెవీ ఫాగ్ అనేది చాలా చాలా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో తను చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేసి పైకి వచ్చిన ట్రస్ట్ మీ ప్లేస్ అనేది చాలా 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 బాగుంది. మీరు చూస్తూ ఉండొచ్చు అక్కడ మబ్బుల నుంచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ ఉన్నా. మార్క్ మై వర్డ్స్ అండి, జస్ట్ మార్క్ మై వర్డ్స్, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎక్సలెంట్గా మీరు ఎంజాయ్ చేయాలి సీనరీని అంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. కానీ ఇక్కడ క్లైమ్ చేసేటప్పుడు కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ రోప్స్ కానీ ఏ టైప్ ఆఫ్ స్టాండ్స్ కానీ ఉండవండి.
మేజర్గా మనం ఇక్కడ ఇండివిజువల్గా మనకి మనం పక్క వాళ్ళని కొంచెం కొంచెం హెల్ప్ తీసుకొని ఎక్కుతూ ఉండాలి. దగ్గరలోనే ఫైర్ క్యాంప్స్ వేసుకుంటారు, దగ్గరలోనే ఇక్కడ మనకి టెంట్స్ కూడా దొరుకుతాయి. ఒక 800 రూపీస్ పే చేస్తే మనకు ఒక టెంట్ ఇస్తారు 24 అవర్స్కి. నైట్ టైం ఇక్కడే టెంట్కి కూడా క్యాంప్ వేసుకొని నైట్ స్టే చేయడానికి అన్ని కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఈ పైకి రావడం మాత్రం ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వచ్చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5:30కి సన్ రైజ్ ముందుకు రావాలి. 7 o'clock అయ్యే టైం కల్లా క్లియర్గా అంతా క్లోజ్ అయిపోతుంది. 7 తర్వాత ఎప్పుడైతే సన్ ఇంకా పెరుగుతూ వస్తుందో ఇంకంతే, లొకేషన్లో ఉన్న వ్యూ మొత్తం కొంచెం డ్యామేజ్ అవుతుంది. బట్ ఎక్కేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్ అండి, సీరియస్గా చెప్తున్నా. చాలాసార్లు స్కిడ్ అవుతూ ఉంటాం, చాలాసార్లు పడుతూ ఉంటాం. పడ్డామా ఓ 10 మందిని తీసుకెళ్ళిపోవడమే, మొహమాటమే లేదు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. మళ్ళీ చెప్తున్నా, నథింగ్ యూ విల్ బీ హ్యావింగ్ హియర్. అంతా మీరు జాగ్రత్తగా ఎక్కితేనే. ఎక్కిన తర్వాత డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ ప్లేస్ అండి. సో హోప్ యూ ఆల్ గైస్ జాగ్రత్తగా నడవండి. బికాస్ ఇక్కడ ఉన్న మౌంటైన్లో అన్ని స్టోన్స్ మాత్రమే మనకు కనిపిస్తాయండి. ప్రతిసారి అడుగు వేసేటప్పుడు బాగా చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే కాలు బెనికిందంటే మళ్ళీ కిందకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. చాలామంది నేను పెద్దవాళ్ళని చూసాను ఇలా ఇబ్బంది పడడం. సో మీరు వచ్చేటప్పుడు ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే హ్యాపీ టూర్ విల్ బి ద బెస్ట్ టూర్. బట్ ఇట్ షుడ్ నెవర్ బి అ ట్రాజడీ అండి. సో లెట్ us హ్యావ్ ద బెస్ట్ టూర్, లెట్ us హ్యావ్ ద బెస్ట్ ఫన్. ఇదేనండి మనం తీసుకున్న టెంట్. ఇది ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్. నైట్ అంతా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు టైం సరిపోక. ఇప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేసేసి వీ విల్ బీ గోయింగ్ బ్యాక్. అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా దిగొచ్చేస్తున్నారు. నవ్ ఇట్ ఇస్ నౌ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ at 8 o'clock. చూసారా సన్ ఎంత హెవీగా వస్తుందో. బీ కేర్ఫుల్ గైస్. ఎస్, మన టూర్ ఇంకా ఫైనల్గా ఎండ్కి వచ్చిందండి. ఫైనలీ వీఆర్ గోయింగ్ బ్యాక్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేనండి రాజమండ్రి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎందుకు నేను వెళ్తున్నప్పుడు ఎందుకో కొంచెం బాగా అట్రాక్టివ్గా అనిపించింది. అందుకే ఒక చిన్న క్లిప్లా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్తున్న టైంలో. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్. బిఫోర్ క్లోజింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.